ఇప్పుడు 100 రోజులు గడుస్తుంది. ఎలాగనిపిస్తుంది అన్న కూటమి ప్రభుత్వ పరిపాలన? ఏమో మాకైతే ప్రభుత్వం నడుస్తుంది అని అనిపించట్లేదండి అసలు. ఈరోజు దీపావళి గ్యాస్ సిలిండర్లు ఇస్తారు, మళ్ళీ అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో అర్థం కాదు. 100 రోజుల పరిపాలనలో ఎలా అనిపిస్తుంది మీకు? ఈ 100 రోజుల పరిపాలన కూడా అబద్ధపు పరిపాలన. ఒక 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చింది చెప్పుకోవడానికే తప్ప నిజంగా ఈ దేశంలో ఎవరు. నమస్తే, వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు గడుస్తున్న సందర్భంగా కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలాగుందో వైజాగ్లో ఉన్న పబ్లిక్ని అడుగుదాం పదండి. 2024 ఎన్నికలు చాలా హొరహొరిగా జరిగాయి. కూటమి ప్రభుత్వం 165 సీట్ల పైగా వచ్చింది, 64 సీట్ల పైగా విజయం సాధించింది. అయితే ఇప్పుడు 100 రోజులు గడుస్తుంది. ఎలాగనిపిస్తుంది అన్న కూటమి ప్రభుత్వ పరిపాలన? బాగుందా అనిపిస్తుందా మీకు? ఏమో మాకైతే ప్రభుత్వం నడుస్తుంది అని అనిపించట్లేదండి అసలు. ప్రభుత్వం ఉందో లేదో కూడా అర్థం కావట్లేదు. ఏదో వరద బాధితుల్లో ఫెయిల్ అయ్యారు, ఇచ్చిన పథకాల్లో ఫెయిల్ అయ్యారు. ఇంకా 100 రోజుల్లో ఏం ప్రభుత్వం ఉందని చెప్తాం? అసలు ప్రభుత్వం నడుస్తుందో లేదో కూడా అనిపించట్లేదు. 100 రోజుల్లో ఏం చేశారని చెప్పాలి, ఏం అవ్వలేదు. ఏ ప్రభుత్వంకైనా 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయితే చేసిందని చెప్పగలం. ఈ 100 రోజుల్లో ఏం జరిగిందో కూడా మాకు అర్థం కావట్లేదు. అంటే 100 రోజుల పరిపాలనలో మా మంచి ప్రభుత్వం అనే ఒక కాన్సెప్ట్ కూడా ప్రజల్లోకి తీసుకెళ్దాం అనుకుంటున్నారు. మళ్ళీ దాంతోపాటు ఇప్పుడు అన్న క్యాంటీన్లు కూడా తీసుకొచ్చారు. మరి దీపావళికి కూడా ఉచిత గ్యాస్ సిలిండర్లు అని చెప్పి మేము ఇచ్చిన పథకాలన్నీ కూడా మేము అమలు చేస్తున్నాం, ఒకటి తర్వాత ఒకటి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ చూస్తుంటే అభివృద్ధి జరుగుతుంది అని ఆశించవచ్చు అంటారా? ఆగస్ట్ 15కి కూడా బస్ ఫ్రీ అనేసి మెసేజ్ వచ్చింది, మరి అది జరగలేదు కదండి. ఈరోజు దీపావళి గ్యాస్ సిలిండర్లు ఇస్తారు, మళ్ళీ అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో అర్థం కాదు. అందుకోసం ఇది అవుతుందని అయితే నాకు నమ్మకం లేదు. ఇది ఈ 100 రోజుల్లో అయితే మాత్రం ఏం చేసినట్టు అయితే నాకు అనిపించలేదు. సాధారణ ఓటర్గా 100 రోజుల ప్రభుత్వాన్ని చూసిన మీరు గవర్నమెంట్కి ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు మరి మీ తరపు నుంచి? గవర్నమెంట్కి ఏ మెసేజ్ అవ్వాలో మాకు అర్థం కావట్లేదండి. ముందు ఆ సంక్షేమ పథకాలు కరెక్ట్గా అమర్చాలి, తర్వాత డెవలప్మెంట్ చేసి యువతకు ఉద్యోగాలు ఇస్తామని ఏదైతే యువత ఓట్లు అడిగారో, ఏదైతే యువతకు ఓట్లు వేస్తే ఉద్యోగాలు ఇస్తామని చెప్పారో, పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చేస్తానని హామీలు ఇచ్చారో, ఆ కంపెనీలన్నీ తీసుకొచ్చి ఉద్యోగాలు ఇమ్మనే కోరుకుంటున్నాను నేను. ఇవన్నీ కాదండి, మెయిన్ మీరు నిలదీసి సెంట్రల్ గవర్నమెంట్ని నిలదీసి పిల్లక పట్టుకొని మేము మద్దతు ఇస్తున్నాం, మీరు మాకు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరు అని నిలదీసి అడిగే రోజు వచ్చింది. మీ చేతుల మీద పిఎం అయ్యాడు కాబట్టి మోడీ గారు, మీరు మద్దతిస్తే మోడీ గారు పిఎం అయ్యారు కాబట్టి మీరు ప్రత్యేక హోదా ఎందుకు అడగట్లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రైల్వే జోన్ ఎందుకు అడగట్లేదు? ఇవి అడిగితే చాలు. ప్రత్యేక హోదా వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు జిఎస్టీ ఉండదు, కంపెనీస్ మీరు అడగడం ఏంటి, అవే వస్తాయి. వచ్చి ఎక్కడ పెట్టుకోవాలని అడిగితే ఇండియా మొత్తం మీద ఆంధ్ర చూపిస్తారు ఫస్ట్ ప్లేస్. ఆంధ్రలో ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అయిపోద్ది. మీరు ప్రత్యేక హోదా ఎందుకు అడగట్లేదు? నోరు మూస్తారు. నేను పెద్ద సంసారిని అని చెప్పేసి, నేను నా అంత పతిరత లేదని చెప్పేసి మొన్న నా మీద కేసులు లేవు, సెప్టెంబర్ 9 నేను అరెస్ట్ చేశారు. ఏ కేసులు లేకపోతే నువ్వు ఎందుకు నా మోడీ గారిని జిత్తుపట్టి అడగట్లేదు? మీరు కేసులు లేవని చెప్తున్నారు, మరి కాళ్ళు పట్టుకొని బేరానికి ఎందుకు వెళ్తున్నారు? అన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా, అందరికీ మేము డబ్బులు సమకూర్చాలి కదా అని ఆయన అన్నారు, బాగుంది. మరి మేము మద్దతు ఇస్తే గెలిచారు, మరి మాకేం చేశారని అడగాలి కదా. 15,000 కోట్లు ఏమన్నా మామూలుగా ఇచ్చారు, అప్పుగా ఇచ్చారు మనకి బ్యాంకు. మరి అప్పుగా ఎందుకు కూడా మామూలుగా ఇవ్వాలి కదా వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్. ఇది గవర్నమెంట్ ఆలోచించుకోవాలి 100 రోజులు. అలా కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, మా మంచి ప్రభుత్వం అంటూ కూడా ప్రజల్లోకి వాళ్ళు చేసిన అభివృద్ధిని తీసుకెళ్లాలనుకుంటున్నారు. 100 రోజుల పరిపాలనలో ఎలా అనిపిస్తుంది మీకు? అభివృద్ధి జరిగింది అనిపిస్తుందా ఏపీ? ఈ 100 రోజుల పరిపాలన కూడా అబద్ధపు పరిపాలన. ఎందువల్ల అంటే ఇచ్చిన హామీ కూడా ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ప్లస్ వారం అప్పు తెచ్చుకోవడానికే సరిపోతుంది తప్పితే కానీ ఇంకా అభివృద్ధి ఏ పదంలో నడుస్తుందో జనాలందరూ ఎదురు చూస్తున్నారు. అభివృద్ధి అనేది ఆంధ్రప్రదేశ్లో జరగడం అనేది అసాధ్యం. ఎందువల్ల అంటే ఒక పక్క విజయవాడ మునిగిపోయింది, అక్కడ ఇన్వెస్టర్స్ రారు. ఇక్కడ వైజాగ్లో డెవలప్ చేద్దామంటే ఇది ఆర్థిక రాజధాని, ఇక్కడ కూడా డెవలపర్స్ ఇన్వెస్టర్స్ వస్తున్నా సరే వాళ్ళ కాన్సెప్ట్ అంతా అమరావతి మీదే ఉంది. అది అమరావతి ఈజ్ అ క్యాపిటల్ సిటీ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, కానీ అమరావతి సిటీ ఆల్మోస్ట్ ఫుల్గా మునిగిపోయి ఉంది. ఇంకా అక్కడ ఏం అభివృద్ధి వస్తుంది? ఏ ఇన్వెస్టర్స్ వస్తారు? అసలు అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి ఏ ఇన్వెస్టర్ వస్తారు? ఇన్వెస్టర్ రావాలంటే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ ఎంఎన్సీ కంపెనీస్ అందరినీ పిలిపించి మాట్లాడించి వాళ్ళతోటి ఒత్తిడి తెచ్చితే కానీ. అధికారంలోకి వచ్చిన వెంటనే అందరికీ 7,000 రూపాయలు ఇస్తామని చెప్పి అన్నారు, వృద్ధులందరికీ అన్న మాట ప్రకారంగా ఇచ్చారు. మరొక పక్క ఇప్పుడు అన్న క్యాంటీన్లు చెప్పిన మాట ప్రకారం అన్న క్యాంటీన్లు తీసుకొచ్చారు. దీపావళికి నాటికి ఉచిత గ్యాస్ సిలిండర్లు తీసుకొస్తాం, అందరికీ ఇస్తామంటున్నారు పేదలందరికీ కూడా. ఇవన్నీ చూస్తే మరి అభివృద్ధి జరుగుతున్నట్టే కదా మరి.
అది అభివృద్ధి కాదు, అబద్ధపు పరిపాలన జరుగుతుంది రాష్ట్రంలో. ఎందువల్ల అంటే హామీల అమలు విషయంలోకి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి చెప్పిందే చేశారు. ఈయన చెప్పిన దానికంటే భిన్నంగా చేస్తున్నారు. ఎందుకంటే జనాలు ఆశించి ఓట్లు వేసారు తప్పితే కానీ అవమానిస్తారని అనుకోలేదు, ఇలాగ అవహేళన చేస్తారని కూడా అనుకోలేదు జనాలు. ఇటుపచ్చి చూస్తుంటే విద్యార్థులు అన్నమో రామచంద్ర అంటున్నారు. ఒక్కసారి మీరు వెళ్ళి విద్యార్థులను అడగండి, వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ పడలేదు ఇంతవరకును. ఫీజు సర్టిఫికేట్స్ తెచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవు. ఇంకా ఈయన అభివృద్ధి 14 సంవత్సరాలు సీఎం అయి ఉండి రాష్ట్రానికి సంపద సృష్టించిన తర్వాత అభివృద్ధి ఫలాలు పంచుతున్నాడు. ఈయన వారం వారం తెచ్చిన అప్పులకే లెక్క చూపించట్లేదు, ప్రతిపక్షాలు అడుగుతుంటాయి. ఇంక ఇతనికి సాధ్యం కాదు. ఇతనికి వయసు 70 సంవత్సరాలు వచ్చింది. ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీలన్నీ మతిమరుపుగా అయిపోయినాయి, గాలికి వదిలేశారు. అంటే మీ ఇంట్లో వాళ్ళకి అందుతున్నాయా సంక్షేమ పథకాలు? అంటే వృద్ధులందరికీ కూడా 4000 పెన్షన్స్ ఇవ్వడం లాంటివి చేస్తున్నారు కదా ఈ కూటమి ప్రభుత్వం. మీ ఇంట్లో వాళ్ళకి ఎవరైనా పథకాలు అందుతున్నాయా? పథకాలు అంటే మేము ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ, మాకు మత్స్యకార భరోసా ఇంతవరకు వేయలే. ఎప్పుడు వేస్తాడో కూడా తెలియదు, అసలు వస్తుందా రాదా తెలియదు. ఈ అయోమయ పరిస్థితిలో ఉన్నాం. 100 రోజుల పరిపాలన అంటే విజన్ ఉన్న నాయకుడికి ఇది 100 రోజులు కాదు, 1000 రోజులు ఇచ్చినా సరిపోదు. ఈయనకి విజనం లేదు, విషయం లేదు, ఓన్లీ అబద్ధం పరిపాలన ఒకటే జరుగుతుంది రాష్ట్రంలో. ఏపీలో 2024 ఎన్నికలు జరిగాయి. భారీ మెజార్టీతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి 100 రోజులు గడుస్తుంది. ఎలా కనిపిస్తుంది ఈ గవర్నమెంట్ పరిపాలన అంతా చూస్తుంటే మీరు? సో ఈ 100 రోజుల పరిపాలన మంచి ప్రభుత్వానికి వంటగా టైటిల్ తీసుకురావడం, సంబరాలు మొదలుపెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. కానీ ఈ యొక్క 100 రోజుల ప్రభుత్వం ఏదైతే ప్రజెంట్ పాలనలోకి వచ్చి మంచి ప్రభుత్వాన్ని సంబరాలు చేసుకున్న తరుణంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఈ యొక్క ప్రకృతి వైపరీత్యం రావటం, విజయవాడ మెయిన్ మనకి నడిబొడ్డున ఉన్నటువంటి అమరావతి కానీ లేకపోతే రాజధాని ఏరియాలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేస్తున్నటువంటి క్రమంలో ఇదే విధంగా ఆ క్రమంలో వీళ్ళు చేస్తున్నప్పుడు కూడా ఒక దేశానికి ముఖ్యంగా ఒక వెన్నుముక్క అన్నటువంటిది యువత. ఆ యువత కానీ సాధికారత సాధించినట్లయితే, యూత్ ఎంపవర్మెంట్ అనేది జరిగినట్లయితే ఏ దేశమైనా ప్రపంచ దేశాలతో పోటీపడి వాళ్ళ తాలూకు అభివృద్ధి స్థానంలో ఉంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో యువత చాలామంది ఉన్నారు. కానీ ఆ యువత భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు 28 రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటికీ కూడా వాళ్ళందరూ కూడా వలస వెళ్ళిపోయిన తర్వాత ఉద్యోగ రీచ్ వలస వెళ్ళిపోవటం, నిరుద్యోగ భృతి అనేటువంటిది చాలా ఎక్కువైపోవటం. అదేవిధంగా గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు చేస్తాం, అవి చేస్తాం, ఇవి ఇస్తాం అని చెప్పారు. కొంతవరకు ఎంతవరకు జరిగింది అనేటువంటి సెన్సెస్ మనకి ఎక్కువ చూపిస్తున్నాయి. కానీ ఒరిజినల్గా నిజ స్వరూపానికి వచ్చినప్పటికి మాత్రం ప్రత్యక్షంగా చూసేది చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే 100 రోజులే జరుపుకున్నటువంటి ఈ సంబరాలు జరుపుకుంటే సరిపోదు. భారతదేశంలో ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ రాష్ట్రంలో అయినటువంటి అధికారులు ఉన్న ప్రభుత్వం ఏది కూడా సంబరాలు చేసుకోవడానికే పరిమితం అవుతున్నారు. కానీ ప్రజల తాలూకా హామీలు ఇచ్చాం, ఎలక్షన్స్ ముందు అవి చేస్తాం, ఇవి చేస్తాం, వాళ్ళకి మించి మేము రెట్టింపు చేస్తాం, వీళ్ళకి రెట్టింపు చేస్తాం అనేటువంటి మాటలు చెప్పడానికి ఉన్నటువంటి అధికారులే కానీ, ప్రభుత్వ పాలన ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలే కానీ నిజంగా పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ప్రజల దగ్గరికి రావడం, వాళ్ళ తాలూకు స్థితిగతులు చూడటం, వాళ్ళకి బాగోగులు చూసేటువంటి పరిస్థితి చాలా తక్కువ మంది. ఎవరికైతే అంకిత భావం ఉంటుందో ప్రజల పట్ల, అంటే నేను ఏ ప్రజల ద్వారా అయితే వచ్చానో, ఏ నియోజకవర్గం ద్వారా వచ్చానో ఆ నియోజకవర్గానికి నేను సేవ చేసుకున్న రుణం తీర్చుకున్నటువంటి పరిస్థితి చాలా తక్కువ మంది రాజకీయ నాయకుల్లో కనిపిస్తుంది. ఇప్పటివరకు మనం చూసుకుంటే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు గత ప్రభుత్వంలో. అంటే అర్హులైన వృద్ధులు కానీ, చేయూత, రకరకాల ఫంక్షన్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు అంతకన్నా మంచి పథకాలు ఇస్తున్నాం ప్రజలకు అని చెప్పి అన్నారు. మరి అందుతున్నాయి అంటారా? మరి అందరికీ కూడా పథకాలు ఏమైనా? గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏవైతే నవరత్నాలు ఏవైతే ఉన్నాయో, నవరత్నాల్లో మ్యాక్సిమం అది గవర్నమెంట్ తాలూకు బడ్డెన్ తీసుకున్నా బడ్డెన్ లేకుండా ఏదో విధంగా ప్రజలకు అందేలాగా చేయడం అనేది జరిగింది. కొంతమేరకు 90% వరకు న్యాయం చేయడం జరిగింది. బట్ ఈ ప్రభుత్వం వచ్చినప్పటికీ ప్రస్తుతానికి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు దానికి డబల్ ఇచ్చారు. ప్రతి పిల్లోడికి 15,000 ఇస్తాం, ఇంట్లో ఎంతమంది వస్తే అంతమందికి పిల్లోడికి అమ్మఒడి క్రియేట్ చేస్తాం అని చెప్పారు. కానీ ఇప్పటివరకు అమ్మఒడి కోసం మాట్లాడిన పరిస్థితి లేదు. పేదలకు ఇల్లు స్థానాలు 2 సెంట్లు ఇస్తామని చెప్పారు, వాళ్ళు 1 సెంట్ ఇచ్చారు, నేను 2 సెంట్లు ఇస్తాం అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సలహాలు, ఆయన ఇచ్చిన ప్రమాణాలు కూడా ఇప్పటివరకు వాటి కోసం ఏ పథకం కోసం మాట్లాడిన పరిస్థితి లేదు. మహా అయితే ప్రస్తుతానికి ఒక పెన్షన్ ఎవరైతే అమ్మ ఎవరైతే ఉన్నారో వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అందజేస్తుంది. మరి మిగతా పథకాల గురించి ఎప్పుడు వాళ్ళ తాలూకు ప్రయత్నాలు ఎప్పుడు చేస్తారు, వాళ్ళ తాలూకా ఎప్పుడు వాళ్ళు ప్రభుత్వ పరంగా అమలు చేస్తారు అనేటువంటి విషయం పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. సో ఇదే విధంగా కానీ ప్రభుత్వం కానీ పరిపాలన కొనసాగినట్లయితే ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో మరలా ఈ కూటమికి ఓటమి కానీ, లేదంటే ఏదైతే అతర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ప్రతిపక్షాలు కానీ, లేకపోతే ఇతర పార్టీలకి అధికారంలోకి వచ్చే అవకాశం భవిష్యత్తులో ఉందని తెలియజేస్తున్నాం. అంటే మీరు ఒక ఓటు వేసిన ఓటర్గా మీరు చెప్పండి, గవర్నమెంట్కి మీరు ఇప్పుడు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? అంటే ఈ యొక్క 100 రోజుల పరిపాలన చూశారు, గత ప్రభుత్వ పరిపాలన చూశారు, ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఏ గవర్నమెంట్ అయినా సరే ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా ఏ
ప్రభుత్వం అయినా సరే ఈ ప్రభుత్వ పాలన అనేది ఎక్కడి నుంచి వచ్చింది, దానికి మూలాధారం భారత రాజ్యాంగం. డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆయన ముసాయిదీ కమిటీ చైర్మన్గా ఉంటూ ఆయన దిశానిర్దేశం దేశాన్ని పరిపాలన ఏ విధంగా చేసుకోవాలి, ఎలా చేసుకోవాలనే విషయాల్ని ఆ రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఆ రాజ్యాంగబద్ధంగా జరిగినట్లయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని తొంగలో తొక్కడానికి ప్రయత్నం చేస్తున్న ఈ కూటమి కానీ, సెంట్రల్లో ఉన్నటువంటి ఏదైతే ఉన్న బీజేపీ కానీ, ఏదైతే పార్టీలు అధికారులు ఉన్న వాళ్ళందరూ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి చేయాలనుకుంటే ఈ దేశం మరలా ఒక 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చింది చెప్పుకోవడానికే తప్ప నిజంగా ఈ దేశంలో ఎవరికి స్వాతంత్రం, సరైన స్వాతంత్రం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఈ రోజుకి కూడా స్వాతంత్రం లేదు అన్నటువంటి విషయాన్ని నేను తప్పకుండా చెప్పగలను. గత ప్రభుత్వాన్ని మీరు చూశారు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 సంవత్సరాలు. ఇప్పుడు కూటమి ప్రభుత్వ పరిపాలన 100 రోజులు గడుస్తుంది. ఎలా కనిపిస్తుంది? ఏమైనా తేడా అన్నీ కనిపిస్తున్నాయి మీకు? ఏమైనా బాగానే ఉందంటారా? తేడా అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుందండి. ఈ ప్రజలకు అందరికీ మాకు ఉపాధి బాగా కల్పిస్తే ఇంతకుముందు ప్రభుత్వం చేసింది కొంతవరకు, ఇంతకంటే బాగా చేస్తానని చెప్పారు. 3 సిలిండర్లు ఇస్తానన్నారు, తర్వాత అమ్మఒడి ఇస్తానన్నారు, అన్ని సంక్షేమాలు ఎక్కువ పెంచారు. మాకు ఇది అన్నీ చూసుకొని మాకు కూడా ఇస్తే మాకు కూడా కొంచెం మేలు జరిగినట్టుగా అనిపిస్తుంది. ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని, మాకు ఏదైనా ఇక్కడ కంపెనీలు వచ్చినట్టు ఇక్కడ ఉపాధి యువతకనగా లేకపోతే స్టూడెంట్లకనగా లేదా స్కూల్కి వెళ్ళే పిల్లలు కనుక అందరినీ సక్రమంగా చూసుకొని ఇంకా మాకు ఏదైనా కల్పిస్తారని కోరుతున్నాను.